వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాము. బ్యాచ్ వచ్చేసరికి బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనమాట. సో ఎస్క్యూఎల్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు, ఐటీ కానీ నాన్ ఐటీ కానీ ప్రతి డెవలపర్కి ఎస్క్యూఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనం చెప్పబోయే క్లాసెస్లో ఏ సిలబస్ ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి డేటా గురించి డిస్కస్ చేస్తాం, ఎందుకంటే మనకి డేటా అనేది డే టు డే లైఫ్లో చాలా వరకు అయితే పెరుగుతూ ఉంది. సో మనం డేటాతోని ఇవంతా కూడా చేస్తాం కాబట్టి ఫస్ట్ డేటా అంటే ఏదో తెలుసుకుంటాం. దాని తర్వాతకి డేటాబేస్ అంటే ఏదో తెలుసుకుంటాం. మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, అండ్ సర్వర్స్ అంటే ఏంటివి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాతకి ఎస్క్యూఎల్ సంబంధించిన ఇంట్రడక్షన్ చూసి ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒరాకిల్ కాబట్టి ఒరాకిల్ ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. దాని తర్వాతకి మనకి ఇక్కడ లైక్ డిఎంఎల్ కానీ, డిడిఎల్ కానీ, డిసిఎల్ కానీ, టీసీఎల్ కానీ వీటి గురించి అయితే డిస్కస్ చేస్తాం. బేసిక్గా డిఎంఎల్ అంటే ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. దీన్ని మనం సుడి అని చెప్తాం అనమాట. సో ఇవి వచ్చేసరికి కమాండ్స్. సో సుడి అనేది మీకు క్లాస్లో అయితే క్లారిటీగా అర్థమవుతుంది. లైక్ సెలెక్ట్, అప్డేట్, డెలీట్, ఇన్సర్ట్ అని చెప్పేసి. సో ఇవి మీకు ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాతకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో వచ్చేసరికి డిఆర్ క్యాట్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డి అంటే డ్రాప్, ఆర్ అంటే రినేమ్, సి అంటే క్రియేట్, ఏ అంటే ఆల్టర్, టీ అంటే ట్రాంకేట్. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ వచ్చేసరికి జిఆర్ అంటే ఏంటంటే మనకి లైక్ పర్మిషన్స్ ఇస్తాయి అనమాట. కంట్రోల్ అంటే లైక్ గ్రాంట్ కానీ, రివోక్ కానీ పర్మిషన్స్ ఇచ్చేయడానికి మనకి డేటాబేస్లకి కానీ డేటాకి కానీ. సో ఈ డీసీఎల్ అనేది యూస్ చేస్తాం. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాక్టికల్గా నీట్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో మనకు వచ్చేసరికి కమిట్ కానీ, రోల్ బ్యాక్ కానీ, సేవ్ పాయింట్ కానీ వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నేను చెప్పిపోయి ఈ డిఎంఎల్ కానీ, డిడిఎల్ కానీ, డిసిఎల్ కానీ, టీసీఎల్ కానీ ఇవి చాలా వరకు అయితే అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట ఎస్క్యూఎల్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా మనకి లైక్ ఏదైతే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఎగ్జామ్స్ జరుగుతున్నాయో వాటిలో ఈ 4 సంబంధించినవి అయితే చాలా ఇంపార్టెంట్ అయితే అడుగుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కీస్ సంబంధించింది ఇంటిగ్రేట్ కన్సెప్ట్స్ గురించి మాట్లాడతాం. బిల్డింగ్ ఫంక్షన్స్ గురించి చెప్తారు. డేటా అగ్రిగేషన్ గురించి చెప్తారు. తర్వాత జాయిన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక టేబుల్ ఇంకో టేబుల్ని ఎలా కలపాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి జాయిన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కూడా తెలుగులో నీట్గా ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవి బేసిక్గా మీకైతే ఇంతవరకు అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎలా ఉంటుంది అంటే ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తారు, సబ్ క్వైరీస్ గురించి డిస్కస్ చేస్తారు, డేటాబేస్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేస్తారు, పిఎల్ఎస్క్యూఎల్ గురించి కూడా డిస్కస్ చేస్తారు, కర్సర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, స్టోర్ ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్, కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అనమాట. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైనా ఎస్క్యూఎల్ డెవలపర్ అవ్వాలనుకున్నా, ఏ డెవలపర్ అవ్వాలనుకున్నా కూడా మీకు ఈ అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో ఇది సిలబస్ అనమాట. కోర్సు ఫీచర్స్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, 45 days లైవ్ క్లాసెస్ ఉంటాయి. క్లాస్ అయిపోయిన వెంటనే మీకు రికార్డెడ్ వీడియో ప్రొవైడ్ చేస్తారు. మండే నుంచి సాటర్డే వరకు మీకు 7 PM నుంచి 9 PM వరకు అయితే క్లాస్ అయితే ఉంటాయి అనమాట. డైలీ 2 hours క్లాస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డైలీ జాబ్ అప్డేట్స్ అయితే మీకు పెడతారనమాట. అంటే ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి లింక్డ్ఇన్ నుంచి డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొచ్చి అయితే మీకు అయితే పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఎప్పుడైతే మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతకి. నెక్స్ట్ వచ్చేసరికి కెరియర్ గైడెన్స్ ఉంటుంది. స్టడీ మెటీరియల్స్ మీకు పంపిస్తారు క్లాస్ అయిపోయిన వెంటనే. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ ఉంటుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ రేజ్ చేయొచ్చు అక్కడ కమ్యూనిటీలో. ఇవి వచ్చేసరికి టోటల్గా కోర్సు ఫీచర్స్. బ్యాచ్ వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే May 21st అయితే మనకి ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎస్క్యూఎల్ బ్యాచ్ వచ్చేసరికి కోర్సు ఫీ వచ్చేసరికి మనకి 3,999 ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఇది కూడా మీకు పే చేయడానికి ఇబ్బందిగా ఉంటే, ఫైనాన్షియల్గా బాగాలేకుంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ కానీ మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఫ్రీ డెమో పంపిస్తారు. దాని తర్వాతకి ఏం చేస్తారంటే ఈఎంఐ ఆప్షన్ ఎలా మీరు ఎన్రోల్ అవ్వచ్చు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఈఎంఐ ప్రాసెస్. సో నెంబర్ వచ్చేసరికి 9908484805 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫ్రీ డెమో పంపిస్తారు. డెమో చూడండి, డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఎస్క్యూఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైస్లో ఇంత సిలబస్ ఎవరు మీకు ప్రొవైడ్ చేయట్లేదు. సో ఒకసారి అన్నీ వెరిఫై చేసి అన్ని డెమోస్ చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.